రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించామన్నారు సీఎం చంద్రబాబు. ఆడబిడ్డలకు మహర్దశ వచ్చే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 5 రకాల బస్సులో మహిళలు ప్రయాణించొచ్చు. 2.62 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. సూపర్ 6 సూపర్ హిట్ అయిందన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గుహల వద్ద స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు పాల్గొన్నారు. మహిళల ఉచిత ప్రయాణానికి జీరో ఫేర్ టికెట్ జారీని సీఎం ప్రారంభించారు. మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇచ్చి విజయవాడ పీఎన్బీఎస్ సిటీ టెర్మినల్ వరకు ప్రయాణించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, కనీసం నవ్వలేకపోయారని అన్నారు. మహిళలంతా నిర్భయంగా ఉండొచ్చని, ఆడబిడ్డల జోలికొస్తే తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881 తీస్తానని హెచ్చరించారు. సూపర్ 6 ఆ రోజు చెప్తే నమ్మలేదు, ఈ రోజు గర్వంగా చెప్తున్నా. సూపర్ 6 సూపర్ హిట్, అవునా కాదా? రోడ్డు మీదకి వస్తే తిరిగి ఇంటికి పోతామని భరోసా మీకుందా అని అడుగుతున్నా. ఈ రోజు హామీ ఇస్తున్నా, నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా. ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు బస్సుల్లో తిరిగేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రాష్ట్రం మొత్తం ఎలాంటి ఆంక్షలు లేకుండానే తిరిగేందుకు ప్రభుత్వం ద్వారా అవకాశం కల్పిస్తున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలంతా ప్రయాణించవచ్చు. మహిళా ప్రయాణికులందరికీ జీరో షేర్ టికెట్ జారీ చేసి ప్రయాణానికి అనుమతిస్తారు. ఉచిత ప్రయాణంతో పాటు మహిళా ప్రయాణికుల భద్రత కూడా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. మహిళలు 5 రకాల బస్సుల్లో రాష్ట్రమంతటా ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు. ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది. ఆధార్, ఓటర్, రేషన్ కార్డు చూపించి బస్సుల్లో ప్రయాణించొచ్చు. స్త్రీ శక్తి పథకం ద్వారా 2.62 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. పథకం అమలుతో ప్రభుత్వంపై ఏటా 1942 కోట్ల భారం పడనుంది. ఉచిత బస్సు ప్రయాణాన్ని ట్రాన్స్జెండర్లకు వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.